షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహించిన షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసన మండలిలో చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా వేదిక మీద గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన చాలామంది యువమిత్రులు కార్పొరేటర్లు, అదేవిధంగా పీజేఆర్ కుటుంబ సభ్యులు, పీజేఆర్ అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ జంట నగరాలలో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది. ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా, లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు. ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు. వారు జంట నగరాలకే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడిగా అటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము